నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. గోల్డ్, సిల్వర్ దాదాపుగా పాజిటివ్ మూవ్‌లో యెస్టర్‌డే క్లోజ్ అవ్వడం చూసాం. ఈరోజు 20థ్ ఆగస్ట్. సో, 19థ్ ఆగస్ట్ క్లోజింగ్ స్ట్రాంగ్ ఉండింది. ఈవెన్ ఫ్రైడే ఆ రోజు కూడా మనకు చాలా స్ట్రాంగ్ ట్రేడ్ అవ్వడం చూసాం. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో గోల్డ్, సిల్వర్ స్ట్రాంగ్ మొమెంటమ్ మెయింటైన్ చేస్తుంది. బట్ ఫ్రైడే నాడు హ్యూజ్ మూవ్‌మెంట్ చూసాక యెస్టర్‌డే అంటే 19థ్ ఆగస్ట్ మండే నాడు మాత్రం కొంత సైడ్‌వేస్ యాక్టివిటీ ఇంటర్నేషనల్ మార్కెట్‌లో చూసాం. బట్ ఇండియన్ మార్కెట్‌లో మాత్రం స్ట్రాంగ్ పాజిటివ్ మూవ్ సెకండ్ హాఫ్‌లో చూసాం. అంటే 5:00 జనరల్‌గా గోల్డ్, సిల్వర్ ప్రైస్ మూవ్‌మెంట్ అనేది 5:00, 6:00, 7:00 టైంలో స్ట్రాంగ్ మూవ్స్ అనేది చూస్తాం. కొన్నిసార్లు నెగెటివ్ మూవ్‌మెంట్ ఉండొచ్చు. కొన్నిసార్లు పాజిటివ్ మూవ్‌మెంట్ ఉండొచ్చు. గత 4 డేస్‌గా మనకు గోల్డ్, సిల్వర్ మూవ్‌మెంట్ మాత్రం పాజిటివే చూస్తున్నాం. కాబట్టి సెకండ్ హాఫ్‌లో ఇండియన్ మార్కెట్‌లో గోల్డ్, సిల్వర్ పాజిటివ్ స్ట్రాంగ్ మూవ్స్ అనేది సెకండ్ హాఫ్‌లో చూడడం జరుగుతుంది. సో, మనం పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఈరోజు పర్చేస్ చేసుకోవాలంటే ఆఫ్టర్‌నూన్ టైంలో మనం పర్చేస్ చేసుకుంటే బాగుంటుంది. ఎప్పుడైనా సరే ఇప్పుడున్న ట్రెండ్ చూస్తుంటే మాత్రం మనకు ఫస్ట్ హాఫ్‌లో అంటే మేబీ 11:00, 12:00 స్టార్ట్ అయితే 3, 4:00 వరకు కొంత మూవ్‌మెంట్ ఇచ్చేసి అక్కడ సైడ్‌వేస్ యాక్టివిటీ చూపిస్తుంది. అండ్ ఆఫ్టర్‌నూన్ తర్వాత ఈవినింగ్ టైంలో మనకు స్ట్రాంగ్ పాజిటివ్ సైడ్ మూవ్‌మెంట్ ఇండియన్ మార్కెట్‌లో గోల్డ్, సిల్వర్ చూపిస్తుంది. సో, మనం కొనేటప్పుడు కూడా కొంత టైమింగ్ కూడా చూసుకోగలిగితే మనకి ఇంకా బెటర్ ప్రైస్‌లో గోల్డ్, సిల్వర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంటర్నేషనల్ మార్కెట్ మాత్రం ఫ్రైడే నాడు స్ట్రాంగ్ మూవ్‌మెంట్ ఇచ్చాక కొంత సైడ్‌వేస్ యాక్టివిటీ డెఫినిట్‌గా కొంత ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది కాబట్టి కొంత సైడ్‌వేస్ మూవ్‌మెంట్ అనేది ఇంటర్నేషనల్ మార్కెట్‌లో గోల్డ్, సిల్వర్ ప్రైజెస్ అలా ఉన్నాయి. బట్ ఇండియన్ మార్కెట్‌లో మాత్రం ఒక సైడ్‌వేస్ యాక్టివిటీ చేసుకుంటూ కొంత గ్యాప్ అప్ అయి సైడ్‌వేస్ యాక్టివిటీ చేసుకుంటూ స్ట్రాంగ్ మూవ్‌మెంట్ మండే నాడు ఈవినింగ్‌లో మంచి మూవ్‌మెంట్ ఇవ్వడం చూసాం. సో, కరెంట్ సిట్యుయేషన్‌లో ఈరోజు ట్యూస్‌డే 20థ్ ఆగస్ట్. సో, ఈరోజు మార్నింగ్ గోల్డ్, సిల్వర్ కొంత పాజిటివ్ ఓపెనింగ్ చేసినా కొంత సైడ్‌వేస్ యాక్టివిటీ మనం కరెంట్ సిట్యుయేషన్‌లో చూస్తున్నాం. అండ్ మేజర్‌గా ఇంత మూవ్‌మెంట్ ఇచ్చేసింది. దాదాపుగా సిల్వర్ ₹5,000 అప్‌సైడ్ వచ్చేసింది కదా! రీసెంట్ పాస్ట్‌లో లాస్ట్ 1 వీక్‌లో. అలాగే గోల్డ్ విషయానికొస్తే ₹3,000 పర్ తులా పెరగడం చూసాం లాస్ట్ ఫ్యూ డేస్‌లో. దానివలన కొంత సైడ్‌వేస్ యాక్టివిటీ టు కొంత ప్రాఫిట్ బుకింగ్ కూడా చూసే అవకాశం ఉంది. అలాగే సైడ్‌వేస్ యాక్టివిటీ కంటిన్యూ చేస్తుంది. బట్ సెకండ్ హాఫ్‌లో ఏమవుతుందనేది చూడాలి. బట్ నా వ్యూలో ఆల్రెడీ చాలా పెరిగింది లాస్ట్ 3, 4 డేస్‌లో. ఎందుకు పెరిగిందంటే ఒక అనౌన్స్‌మెంట్ రావడం చేత కొంత స్ట్రాంగ్ అప్‌సైడ్ మూవ్‌మెంట్ వచ్చింది. ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించే ఆశలు చాలా పెరిగాయి. దానివలన గోల్డ్, సిల్వర్ చాలా ఫాస్ట్‌గా పెరిగిపోయింది కాబట్టి కొంత సైడ్‌వేస్ యాక్టివిటీ అనేది చూసే అవకాశం ఉంటుంది. బట్ మనం కొంత ప్రాఫిట్ బుకింగ్ ఏమైనా వస్తే లైక్ $600, $700 నిన్న అనుకున్నాం. అదేవిధంగా $600 వరకు నిన్న కూల్ అవ్వడం చూసాం. గోల్డ్ బిట్వీన్ 12:00 అండ్ 5:00 మధ్యన అగైన్ అక్కడి నుంచి కొంత పాజిటివ్ మూవ్‌మెంట్ ఇచ్చేసి ఫ్లాట్‌గా క్లోజ్ అవ్వడం చూసాం. అలాగే ఇప్పుడు కూడా గోల్డ్, సిల్వర్‌లో పాజిటివ్ మూవ్‌మెంట్ ఉన్న కొంత సైడ్‌వేస్ యాక్టివిటీ డెఫినిట్‌గా ఉంది. సో, గోల్డ్, సిల్వర్ ఇలాగే సైడ్‌వేస్ యాక్టివిటీ మూవ్‌మెంట్ చేసే అవకాశం ఉంది. స్ట్రాంగ్ మూవ్‌మెంట్ మనకెప్పుడైతే యూఎస్‌లో స్ట్రాంగ్ మూవ్‌మెంట్ 1, 2, 3 ట్రిపుల్ టాప్ బ్రేక్‌ఔట్ ఇచ్చేసి స్ట్రాంగ్ క్లోజ్ అయిందో అక్కడి నుంచి కొంత ప్రాఫిట్ బుకింగ్ ఇచ్చుకుంటూ ఈ రేంజ్‌లో ట్రేడ్ అవుతుంది. 2480 అండ్ $2,500 పర్ ఔన్స్ రేంజ్‌లో ట్రేడ్ అవుతుంది మనకు గోల్డ్, సిల్వర్. అదేవిధంగా ఇండియన్ మార్కెట్ విషయానికొచ్చేస్తే కూడా మనకిక్కడ రెసిస్టెన్స్ అనేది ఫార్మేషన్ వచ్చింది. ఎప్పుడైతే ఈ డబుల్ టాప్ అరౌండ్ 70,600 లెవెల్‌లో ఎంసీఎక్స్ గోల్డ్ మినీ సెప్టెంబర్ ఫ్యూచర్ ప్రైస్ బేస్ మీద నేను చెప్తున్నాను. సో, ఈ హై 70,600 బ్రేక్ అయ్యాక 71,000, 71,100 రేంజ్‌లో ఒక రెసిస్టెన్స్ ఉంది. ఎందుకంటే మనం ప్రీవియస్ లెవెల్స్ చూడండి. 71,100 లెవెల్ నుంచి దాదాపుగా 74,500 లెవెల్ వరకు వెళ్ళింది. అలాగే ఇప్పుడు కూడా కరెక్ట్‌గా 71,100 లెవెల్ బాటమ్ నుంచి వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఫార్మ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే కొంత ప్రాఫిట్స్ అనేది బుక్ చేసే అవకాశం ఉంటుంది. ట్రేడర్స్ అయినా, కొంతమంది ఇన్వెస్టర్స్ అయినా. సో, ఇక్కడ కొంత సైడ్‌వేస్ యాక్టివిటీ చూస్తూ ఈ రేంజ్‌లో 70,600 అండ్ 71,000, 71,100, 200 రేంజ్‌లో ఈరోజు కూడా మూవ్‌మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ డబుల్ టాప్ ఏదైతే 70,600 ఉందో దీన్ని స్ట్రాంగ్‌గా బ్రేక్‌ఔట్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్ ఒక సైలెంట్ ఒక బ్రీథర్ మూవ్‌మెంట్ లాంటి యాక్టివిటీ గోల్డ్ చేసే అవకాశం ఉంది కాబట్టి మనకు మేజర్‌గా కరెక్షన్ రాదు.
వచ్చిన మనకు 70,000 లెవెల్ కన్నా ఎక్కువ కిందికి వెళ్ళే అవకాశం తక్కువ కనిపిస్తుంది. బట్ బై ఎనీ ఛాన్స్ వస్తే మాత్రం ఇన్వెస్టర్స్కి ఒక సదవకాశంగానే చూడాలి. ఎందుకంటే ట్రెండ్ స్ట్రాంగ్ ఉంది. మనం చాలాసార్లు డిస్కస్ చేయడం జరిగింది. హయ్యర్ టాప్ హయ్యర్ బాటమ్ ఫార్మేషన్ ఇస్తుంది కాబట్టి స్ట్రాంగ్ ట్రెండ్లో గోల్డ్ సిల్వర్ ట్రేడ్ అవుతుంది. ఎనీ నెగటివ్ అనౌన్స్మెంట్ ఏదన్నా మనకు ఇంటర్నేషనల్గా యూఎస్లో వస్తే మాత్రం అప్పుడు కానీ మనకు పడే అవకాశం లేదు. బట్ ఇప్పట్లో ఏమీ మేజర్గా అనౌన్స్మెంట్స్ యూఎస్లో కూడా లేదు కాబట్టి గోల్డ్ సిల్వర్లో ఏదైతే స్ట్రాంగ్ మూమెంట్ మనం చూసామో దాదాపు 68,000 నుంచి 71,000 వరకు 3,000 రూపీస్ పర్ తులా పాజిటివ్ మూమెంట్ గత 2 వీక్స్లో చూసాం కదా. సో ఇక్కడ ఇంత మూమెంట్ ఇచ్చాక ఇక్కడ కొంత సైడ్ వేస్ యాక్టివిటీ అనేది చేసే అవకాశం చాలా ఉంటుంది. బట్ ప్యాటర్న్ పరంగా చూసుకుంటే మాత్రం ఫైనల్గా మనకు 72,500 73,000 లెవెల్స్ వెళ్ళే అవకాశం ఉంటుంది. అది ఈ హైని 71,200 హైని బ్రేక్ చేసి క్లోజ్ చేయగలిగితే అప్పుడు ఆ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి మొమెంటమ్ స్ట్రాంగ్ ఉంది, అప్ ట్రెండ్ ఉంది కాబట్టి అది 73,000 లెవెల్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే దాదాపుగా ఇంకొక 2,000 to 2,500 రూపీస్ పర్ తులా ఇంకా పెరిగే అవకాశం మాత్రం గోల్డ్ ప్రైస్లో ఉంటుంది. ఈవెన్ స్పాట్ మార్కెట్లో కూడా మనం చూసుకుందాం ఎలా ఉంది అనేది. స్పాట్ మార్కెట్లో చూస్తే కూడా స్ట్రాంగ్గానే స్టేబుల్గా ఉంది. 73,600 రేంజ్లో గోల్డ్ ఇప్పుడు స్పాట్ మార్కెట్ బులియన్ మార్కెట్లో మనకి రేంజ్లో ట్రేడ్ అవుతుంది. అంటే ఇప్పటికీ మనకు 71,100 ఎంసీఎక్స్లో అయితే 73,600 స్పాట్ మార్కెట్లో ఉంది. అంటే దాదాపుగా 2,500 రూపీస్ ప్రీమియం ఇంకా స్పాట్ మార్కెట్లో ట్రేడ్ అవుతుంది. అంటే బుల్లిష్గా స్ట్రాంగ్గా ఉన్నట్టే మనం అర్థం చేసుకోవాలి. అలాగే సిల్వర్ విషయానికి వస్తే కూడా మనకి ఇక్కడ ఏదైతే రెసిస్టెన్స్ ఉంది చూడండి, ఇక్కడ నుంచి 84,500 నుంచి దాదాపుగా 78,000 పడింది ఇప్పుడు సిల్వర్ 1 kgది. సో 6,000 రూపీస్ రియాక్షన్ వచ్చింది డౌన్ సైడ్. బట్ ఇక్కడ హయ్యర్ టాప్ హయ్యర్ బాటమ్ ఫార్మేషన్ వచ్చి ఈ రెసిస్టెన్స్ వరకు అగైన్ రావడం చూస్తున్నాం. అది 84,500. సో గోల్డ్ ఎలా సైడ్ వేస్ చేస్తుందో సిల్వర్ కూడా ఒక సైడ్ వేస్ ట్రేడ్ చేసే అవకాశం ఉంది. బట్ మనం ఇక్కడ గమనిస్తే నిన్న మండే నాడు, ఈరోజు ట్యూస్డే 20th ఆగస్ట్, ఇది మండే దట్ ఈస్ 19th ఆగస్ట్, ఇది ఫ్రైడే దట్ ఈస్ 16th ఆగస్ట్. సో ఈ 2 క్యాండిల్స్ మధ్యన గ్యాప్ ఉండడం చేత ఈ గ్యాప్ కవరింగ్ చేసే అవకాశం ఉంటుంది. అది 83,000 లెవెల్. సో 83,000 83,100 మనకు సిల్వర్ మైక్రో ఆగస్ట్ ఫ్యూచర్ ప్రైస్ లెవెల్లో రియాక్ట్ ఆ లెవెల్కి వస్తే ఒక ట్రేడింగ్ ఆపర్చునిటీ, ఒక ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ మనం ఏదైతే మిస్ అయ్యామో అక్కడ మనకు ఎంట్రీ దొరికే అవకాశం మాత్రం ఈ చార్ట్ పరంగా కనపడుతుంది. డెఫినెట్గా ఇది రెసిస్టెన్స్ జోన్ వచ్చేసింది, స్ట్రాంగ్ వచ్చేసింది కాబట్టి కొంత ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. మనకు 84,000 84,600 అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్గా మనం చూడాలి. బట్ ఇక్కడ కూడా మనకు ఒక చిన్న గ్యాప్ ఉంది చూడండి, ఈ క్యాండిల్కి మధ్యన ఒక చిన్న గ్యాప్ ఉంది. సో ఈ గ్యాప్ కవరింగ్ లెవెల్ చూసేసుకుంటే 85,000 లెవెల్స్ ఉంది. సో 84,500 నుంచి 85,000 అంటే ఒక 500 రూపీస్ ప్రైస్ రేంజ్లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం మాత్రం కనపడుతుంది. ఈ లెవెల్స్ ఇమ్మీడియట్గా 1 day 2 డేల క్రాస్ అయి క్లోజ్ అయ్యే అవకాశం మాత్రం కనబడలేదు. ఎందుకంటే ఎక్కడ అనౌన్స్మెంట్ లేదు కాబట్టి ఈ రెసిస్టెన్స్ జోన్ నుంచి కొంత ప్రాఫిట్ బుకింగ్ వచ్చి మళ్ళీ మనకు 83,000 లెవెల్ వస్తుంది. ఆ లెవెల్ వచ్చినప్పుడు మనకు మంచిగా బయింగ్ చేసుకునే ఆపర్చునిటీ వస్తుంది. సో 83,000 కోసం మనం వెయిట్ చేసే పరిస్థితిలో ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఈ లెవెల్లో కొంత మాత్రం రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మనకు కొంత రిస్క్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంత కూల్ అయ్యాక ఇన్వెస్ట్మెంట్ పరంగా అయినా సరే, ట్రేడింగ్ పరంగా అయినా సరే కొంత 83,000 లెవెల్ వచ్చినప్పుడు మనం ట్రేడ్ చేసుకోగలిగితే, ఇన్వెస్ట్ చేసుకోగలిగితే బాగుంటుంది అన్నట్టుగా చార్ట్ ఇండికేషన్ చేస్తుంది. నేను సెబీ అనలిస్ట్ని కాదు, మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఒక సలహా తీసుకొని మీరు కూడా రీసెర్చ్ చేసి స్టడీ చేసి బెస్ట్ ప్రైస్లో కొనగలరు అని ఆశిస్తూ సెలవు.